అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రేపు ఓటింగు, 13వ తారీఖు పోలింగ్. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం నిన్నటి నుండే పూర్తయిపోయినటువంటి పరిస్థితి. సర్వే సంస్థలు క్లియర్గా ఫైనల్ సర్వేలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్న బీకామ్ సర్వే వాళ్ళు ఒక అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చినారు. దాదాపు 80 నుండి 85 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు పట్టుకొచ్చినటువంటి సర్వే. అంటే 126 సీట్లు ఉంటే దాంట్లో 80 నుండి 85 కాంగ్రెస్కే వస్తాయట. ఆ సర్వే పైన మీ ఒపీనియన్ని తెలియజేయండి అని చెప్పి నిన్న నేను ఒక వీడియో చేస్తే ఇక జనాలు పొట్టు తిడుతున్నారు. ఈరోజు కొన్ని మీడియా ఛానల్స్లో పోల్స్ పెట్టినారు, పోలింగ్ పెడతారు. అంటే ఏ పార్టీకి మీరు ఓటేయాలనుకుంటున్నారు, బీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎంత పర్సెంటేజ్ గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇక కొన్ని ఛానల్స్ సర్వే విధించేటటువంటి కార్యక్రమం చేసినారు. దాంట్లో వచ్చినటువంటి కొన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి నేను చాలా క్లియర్గా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఈ పోల్స్లో ఏ పార్టీకి ఎంత శాతం వచ్చింది, ఏం కథ అనేది ఒక క్లియర్ కట్ పబ్లిక్కి సంబంధించిన ఒపీనియన్ మన దగ్గర ఉన్నది అని నేను చూపిస్తా. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, తర్వాత బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎంఐఎంకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది కొంత క్లియర్ కట్ సర్వేని నేను తెర ముందుకు తీసుకొస్తాను. అంటే ఇది సర్వే అని చెప్పొద్దు, పబ్లిక్ మూడ్. పబ్లిక్ ఎటువైపు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి, పబ్లిక్ ఎటువైపు ఓట్లు ఎక్కువ శాతం వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, వీడియోకి లైక్ కొట్టండి. రైట్గా టాపిక్లోకి పోతే కొన్ని మీడియా ఛానల్లో వాళ్ళు పెట్టినటువంటి కమ్యూనిటీ పోస్టులు. ఈ పోస్టులు ఏంటంటే సర్వే లెక్క పెడతారు, పోలింగ్ లెక్క పెడతారు. ఆ పోలింగ్లో జనాలు దాదాపు 77,000 మంది ఒక ఛానల్లో పాల్గొన్నారు, 39,000 మంది ఇంకో ఛానల్లో పోలింగ్కి పాల్గొన్నారు. నేను 2 ఛానల్స్ నుండి తీసుకున్నా, ఒకటి ఐ న్యూస్ నుండి, ఒకటి యోయో టీవీ నుండి. 2 ఛానల్ నుండి నేను ఈ 2 పోస్టులు తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిన. రైట్గా ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ మనం తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముగిసిన ప్రచారం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది అని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి ఒక కమ్యూనిటీ పోస్ట్. ఆ పోస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టిరు, దాదాపు 3 ఆప్షన్స్ ఇచ్చారు. వాళ్ళు పెట్టినటువంటి పోలింగ్లో 3 ఆప్షన్స్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. 3 ఆప్షన్స్ ఇస్తే దాదాపు 77,000 మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. 77,000 మంది సుమారు బీఆర్ఎస్ పార్టీ 56% సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది, 56% బీఆర్ఎస్ పార్టీయే గెలిచేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి ఒక ఛానల్లో వచ్చినటువంటి పోలింగ్ ఇది. ఒక ఛానల్లో 77,000 మంది జనాలు పాల్గొన్నారు. ఆ ఛానల్లో వచ్చినటువంటి పోలింగ్. ఇంకోటి ఏంటంటే ఆ ఛానల్, దాంట్లో ఒక ఛానల్ నేను చెప్పినటువంటి 2 పేర్లలో ఒక ఛానల్ ఫుల్ ఫెడ్జ్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్, కొంత కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ ఉన్నటువంటి ఛానల్. ఆ ఛానల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ 56% గెలిచే అవకాశం ఉంది అని చెప్పి పెడుతున్నారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్కువ స్కోప్ ఉందని చెప్పి 77,000 మంది ఓటింగ్లో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి 34% మాత్రమే అవకాశం ఉందట. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 34% మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండొచ్చు అని చెప్పి సో మీడియా ఛానల్స్లో వచ్చినటువంటి పోలింగ్స్, రకరకాల పోల్స్. తర్వాత భారతీయ జనతా పార్టీకి 10% వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి పోలింగ్లో వస్తున్నటువంటి అంశం. ఇక తర్వాత ఇంకో సంబంధించినటువంటి ఛానల్లో కూడా మనం పోలింగ్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసినాం. అది కూడా నేను మీకు ఒకసారి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆ పోల్కి సంబంధించిన అంశం కూడా ఒకసారి ఇది కూడా చూడండి. సో దాదాపు 39,000 మంది దీంట్లో పాల్గొన్నారు. ఇక 39,000 మందికి సంబంధించిన ఓటర్లు అంటే ఈ ఓటింగ్లో పాల్గొన్నారు, దాదాపు ఓట్లు వేసిరు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో ఏ పార్టీకి అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటే దాదాపు 3 పార్టీలలో ఏ పార్టీకి ఎక్కువ అధిక్యత వచ్చేటటువంటి అవకాశం ఉంది, అంటే ఎక్కువ శాతం వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఎక్కువ శాతం ఎవరికి ఓట్లు పడేటటువంటి అవకాశం ఉంది, ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక ఛానల్లో వీళ్ళు పోల్ పెడితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ చెప్పలేను. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినారు. దీంట్లో భారతీయ జనతా పార్టీకి 31% అని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి 34% అని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి 33% అని చెప్పి పబ్లిక్ ఓటింగ్లో పాల్గొన్నారు. చెప్పలేమని చెప్పి 2% చెప్తున్నారు. చెప్పలేము, ఎవరు ఎక్కువ శాతం గెలుస్తారో చెప్పలేము అని చెప్పి
2% పబ్లిక్ చెప్తున్నారు. దాదాపు 39,000 మంది ఈ ఓటింగ్లో పాల్గొనేటటువంటి కార్యక్రమం చేశారు. ఛానల్స్లో కమ్యూనిటీలో పెట్టినటువంటి పోలింగ్స్ ఇవి. ఆ పోలింగ్స్లో పాల్గొన్నారు. సో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 34% అంటే ఒక 1% ఎక్కువ కనబడుతున్నది. ఇంతకుముందు సర్వేలోనేమో కాంగ్రెస్ పార్టీకి ఒక తీరు వచ్చింది, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇంకో తీరు వచ్చింది. అంటే ఇది కొంత డిఫరెంట్ కనబడుతుంది. బీఆర్ఎస్కు 56% వచ్చింది, కాంగ్రెస్కి 34 సంథింగ్ ఎంతో వచ్చినట్టున్నది. కాంగ్రెస్కి మ్యాక్స్ నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీకి వేరే విధంగా కనబడదు. సో ఓవరాల్గా చూసుకుంటే పోలింగ్ డిఫరెంట్ ఛానల్, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా కొంత డిఫరెంట్ పోలింగ్స్ కనబడ్డటువంటి పరిస్థితి. సో పోలింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సో ఓవరాల్గా నిన్న వచ్చినటువంటి సర్వే కూడా మీరు చూసారు, బేకాన్ సర్వే అని చెప్పి బీఆర్ఎస్కి 56, కాంగ్రెస్ 34, బీజేపీ 10. అయితే ఓవరాల్గా సర్వే చూసినప్పుడు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం గ్రాఫ్ ప్రకారం పబ్లిక్ మూడ్ ప్రకారం చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలలో పర్యటన చేసిండు, జిల్లాలలో భారీ బహిరంగ సభలు పెట్టిండు, మాట్లాడే కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్నకు క్లారిటీ ఉంటుంది, అన్ని మనమే గెలవబోతున్నాం, మనమే గెలిచే అవకాశం ఉండొచ్చు అని చెప్పి రేవంత్ అన్న ఒక క్లారిటీ ఉంటుంది. నిన్న రేవంత్ అన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పింది తెలుసా? త్రిముఖ పోరు ఉంది అంటే అంటే మూడు పార్టీల మధ్యలో పోటీ ఉంది అంటున్నాడు. ఇప్పుడు నిజంగానే అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది, కాంగ్రెస్కి హవా ఎక్కువ ఉంది, కాంగ్రెసే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉండొచ్చు అని చెప్పి అనుకుంటే రేవంత్ అన్న మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉందని చెప్పి ఎందుకు చెప్తాడు? పోటీ ఏం లేదు, మాకు కాంగ్రెస్ ఎక్కువ గెలుస్తుంది, బీఆర్ఎస్ అవుతుంది, బీజేపీ అవుతుంది అని చెప్పి రేవంత్ అన్న చెప్పొచ్చు కదా. అట్లా చెప్పలేకపోయిండు. మూడు పార్టీల మధ్యలో గట్టి పోటీ ఉన్నది, ఏ పార్టీ ఎక్కువ సీట్లు వస్తుందో చెప్పలేమంటున్నాడు రేవంత్ అన్న. అంటే రేవంత్ అన్నకు ఒక క్లారిటీ ఉన్నది, ఎక్కువ శాతం గెలవలేమనేటటువంటి క్లారిటీ రేవంత్ అన్నకు ఉన్నది. ఓవైపు కేటీఆర్, హరీష్ రావు కూడా నియోజకవర్గాలలో గట్టిగా తిరిగిర్రు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి జిల్లాలలో గట్టిగా తిరిగినారు, ప్రచారం చేసిరు, పబ్లిక్ మీటింగ్లు పెట్టిర్రు, స్ట్రీట్ మీటింగ్లు పెట్టిరు, కార్నర్ మీటింగ్లు పెట్టిరు, జనాలతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు. సో కాబట్టి మ్యాక్సిమం అంచనా వేసేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఎందుకో కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు కాస్త బీఆర్ఎస్కైనా బీజేపీకైనా పడవచ్చు అనేది మాత్రం కొంత వినబడుతున్నటువంటి చర్చ. మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో సీట్లు రాకపోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. భారతీయ జనతా పార్టీకి కరీంనగర్లో సూపర్ ఉన్నది, భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్లో సూపర్ ఉన్నది. కాబట్టి బీజేపీకి నిజామాబాద్, కరీంనగర్ కొంత డోకా ఉండకపోవచ్చు. నల్గొండలో బీజేపీ కంప్లీట్ క్లోజ్, నల్గొండ కంప్లీట్ కూడా కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక వరంగల్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టాప్ ఫైట్ కనబడుతున్నది. తర్వాత భూపాలపల్లి కూడా, ఇక భూపాలపల్లిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చాలా టైట్ వార్ లెక్క కనబడుతున్నది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సీట్లు డివిజన్లకు సంబంధించిన వ్యవహారంలో ఒక టైట్ వార్ కనబడుతున్నది. ఒక 2 జిల్లాలు మినహాయిస్తే, నిజామాబాద్ ఒకటి, కరీంనగర్, ఈ 2 జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాలలో టైట్ వార్ ఉంది. కాబట్టి రేవంత్ అన్న కూడా అంచనా వేయలేకపోతున్నాడు. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం అనుకున్నటువంటి స్థాయిలో సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 126 ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సుమారు ఒక 30 నుండి 35 వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు అనే చర్చ కూడా ఉన్నది. తర్వాత కాంగ్రెస్కి 45, 40 ఆ డిఫరెన్సియేషన్లో 45 అట్లేమన్నా రావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నిన్న వచ్చినటువంటి సర్వేలో అయితే ఏకంగా 80-85 వస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. 80 ఎట్లొస్తుంది 80? సో ఒకవేళ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉండొచ్చు. నేను ప్రచారం చేసినా కాబట్టి 80 వచ్చినాయి, లేకపోతే రాకపోతుండే అని. ఒకవేళ ఓడిపోయింది అనుకో రేవంత్ అన్న వేరే కథ ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. రేవంత్ అన్న 62వ ఢిల్లీకి పోతున్నాడు, దేనికి పోతున్నాడు ఇంకా అనేది మనం అన్ని డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. పబ్లిక్ మూడ్ మాత్రం కొంత డిఫరెంట్ కోణంలో ఉంది. అంటే ఓటు కోసం పోయేటప్పుడు, అంటే ఓటు వేయడానికి పోయేటప్పుడు పోలింగ్ బూత్ దగ్గర, పోలింగ్ బాక్స్ దగ్గరికి పోయి ఎవరు కోటేస్తారో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్లో పబ్లిక్ మూడ్ కనబడుతున్నది. కానీ ఈ పోస్టులు చూసినప్పుడు, జనాలు ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి విధానం చూసినప్పుడు మాత్రం ఎందుకో బీఆర్ఎస్ పైన కొంత పాజిటివ్ ఉన్నట్టుగా కొడుతున్నది. మరి ఈ రిపోర్ట్ని మనం నమ్మనికి ఉండదు, ఎందుకంటే ఏదో డిఫరెంట్ ఆంధ్ర వాళ్ళు కూడా కొంతమంది ఓటింగ్లో పాల్గొంటారు, వ్యూవర్స్ కూడా ఓటింగ్లో పాల్గొంటారు. కాబట్టి సో చెప్పడానికి ఆప్షన్ లేదు. నిన్న బీకాన్ సర్వేలో 15,000 శాంపిల్స్ తీసుకుంటారు. 15,000 మందే కదా ఓటు వేయాల్సింది, వాళ్ళే కాదు కదా, ఇంకా చాలా మంది వేస్తారు కదా. కాబట్టి వీటిని సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే కొంత రసవంతంగా కొనసాగుతున్నది. ఏదైతే ప్రచారం అయిపోయింది, ఇప్పుడు ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు, మాకే ఓటు వేయాలి లేకపోతే పథకాలు రావని చెప్పి జనాలను భయప్రాంతాలకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏమో ఎంతో కొంత మాకే వేయండి ఓట్లు అని వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, డబ్బులు విపరీతంగా పంచుతున్నారు. ఈ రకరకాల అంశాలు జరుగుతున్నాయి. కానీ
టైట్ వార్ ఉండొచ్చు. టైట్ వార్, 3 పార్టీల మధ్యన టైట్ వార్ ఉండొచ్చు. ఒక 2 జిల్లాలు భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేయవచ్చు. మిగతా జిల్లాలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నది, నెక్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఏదైతే మూడ్ చూసుకుంటే, పబ్లిక్ సంబంధించినటువంటి వర్షన్ చూసుకుంటే కొంత కాంగ్రెస్కే పాజిటివ్ కనబడుతున్నది. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి కోర్స్ ఖచ్చితంగా జనాలు కూడా ఆలోచిస్తారు, మేము ఓటేయకపోతే మాకు పథకాలు బంద్ అయితే ఏమో, రావాల్సిన నిధులు బంద్ అయితే ఏమో అని చెప్పి ఆలోచించి కొంత కాంగ్రెస్ వైపే పాజిటివ్ ఉండొచ్చు. జనాలు కూడా కాంగ్రెస్ వైపు కొంత చూస్తున్నారు. కానీ కేసీఆర్ని మర్చిపోతలేదు. మంచిగా చూడ కేసీఆర్కి వేద్దాం, కాంగ్రెస్కు ఓటేసినా కూడా అది ఏం వచ్చే పరిస్థితి లేదు, కేసీఆర్కి వేద్దాం అనే ఆలోచనతో కూడా జనాలు ఉన్నారు. కానీ ఆ ఆలోచన బ్యాలెట్ బాక్స్ దగ్గర పోయినప్పుడు, అంటే పోలింగ్ బూత్ దగ్గర పోయినప్పుడు, ఏదైతే పోలింగ్ స్టేషన్లో పోయి ఓటేసేటప్పుడు ఆలోచన చేస్తారు, ఎవరికి వేద్దాం, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్, ఎవరికి వేద్దాం అని ఆలోచించి దేనికి ఒకదానికి వేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఆ ఆలోచన పబ్లిక్ ఉంటుంది, మనకు చెప్పారు కదా. సో మొత్తానికి డిఫరెంట్ మూడ్ కనబడుతున్నది. కానీ కొంత బీఆర్ఎస్కు స్కోప్ ఉన్నది, కాంగ్రెస్కి కూడా బలంగానే స్కోప్ ఉన్నది. చూద్దాం ఏం జరగబోతుందో. రేపే పోలింగ్, రేపు ఏం జరగబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.